వెల్కమ్ టు మార్కండేయ కార్ బజార్. మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బోడుప్పల్ అండి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ హైవే రోడ్లో మనకు పిల్లర్ నెంబర్ 56 వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డెడ్ లైన్లో మన ఆఫీస్ ఉంటుందండి. లేదంటే గూగుల్ మ్యాప్కి వెళ్ళండి, మార్కండేయ కార్ బజార్ అని టైప్ చేయండి. డైరెక్ట్ లొకేషన్కి వస్తారు, ఎవరిని అడిగే అవసరం లేదు. లేదంటే స్క్రీన్ పైన ఆఫీస్ నెంబర్ ఉంటుందండి, ఆ నెంబర్కి ఫోన్ చేయండి, మీకు లొకేషన్ సెండ్ చేయడం కూడా జరుగుతుంది. మీరు వెహికల్ అమ్మాలనుకుంటే మా ఆఫీస్కి తీసుకురండి, మాకు ఫోన్ చేయండి. వెహికల్ చెక్ చేసిన తర్వాత మార్కెట్ ప్రైస్ ప్రకారం ఒక వారం రోజుల లోపు అమ్మి మీకు డబ్బులు ఇవ్వబడుతుందండి. ఓకే, ఈరోజు మీ ముందుకి బ్రీజా జెడిఐ ప్లస్ అండి, 2016 మోడలు జెడిఐ టాప్ ఎండ్ అండి. 2016 మోడలు డీజిల్ వర్షను. దీని రీడింగ్ వచ్చేసి 1,30,000 కిలోమీటర్లు తిరిగిందండి. రీడింగ్ వచ్చేసి వెహికల్ మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉందండి. వ్యూ మొత్తం చూపిస్తా చూడండి ఒకసారి. ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి, ఎలాంటి స్క్రాచెస్ గిట్లా అయితే ఏం లేవండి. బంపర్ గిట్లా మనకు డ్రైవర్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ వ్యూ చూడండి. రైట్ సైడ్ వ్యూలో కూడా ఎక్కడ కూడా మన స్క్రాచెస్ అయితే లేవండి, చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే. బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి. ఇంకో లైట్ అయితే ఒకటి పోయిందండి, ఇండికేటర్ లైట్ అయితే పోయిందండి, ఇది ఒకటి మైనస్ కొద్దిగా. లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి, డీజిల్ వర్షన్. లెఫ్ట్ సైడ్ కూడా ఎలాంటి స్క్రాచెస్ అయితే ఏం లేవండి, నీట్గా ఉంది వెహికల్. మనకు ఫ్రంట్ సైడ్ టైర్లు వచ్చేసి ఒక 40% ఉన్నాయండి. ఆల్మోస్ట్ అన్ని టైర్లు మనకు 40% వచ్చినాయండి. ఆల్మోస్ట్ 4 టైర్లు 40% ఉన్నాయండి. గూడ్స్ ప్లేస్ చూసుకోండి ఒకసారి. గూడ్స్ ప్లేస్లో మనకు టైర్ ఇవ్వలేదండి ఓనర్ అయితే, ఇస్తా అని చెప్పిండు, ఇంటి దగ్గర ఉందని చెప్పిండు. ఎలాంటి రస్ట్ గిట్ల అయితే ఏం లేదండి, చూడండి ఎలాంటి రస్ట్ గిట్ల అయితే ఏం లేదండి. ఎలాంటి టచ్అప్ కూడా ఏం కాలేదు, చూసుకోండి. డ్రైవర్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ డోర్ చూసుకోండి. రైట్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ డోర్ చూసుకోండి. సైడ్ వచ్చి ఫ్రంట్ డోర్ చూసుకోండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ డోర్ చూసుకోండి. ఇంటీరియర్ కూడా చూసుకోండి. మన సీట్లు అయితే మంచిగా ఉన్నాయి, మార్చుకునే అవసరం అయితే లేదండి. ఫ్రంట్ సైడ్ చూసుకోండి. మనకి ఇక్కడ పుష్ బటన్ కూడా వస్తుందండి, పుష్ బటన్ వస్తుందండి. రివర్స్ కెమెరా కూడా చూసుకోండి. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది. ఎయిర్ బ్యాగ్ కూడా చూసుకోండి. అన్ని స్టీరింగ్ కంట్రోల్ వచ్చేస్తాయండి, బ్లూటూత్ ఇట్లా. ఎయిర్ బ్యాగ్ చూసుకోండి. డ్రైవర్ సీట్ కూడా చూసుకోండి. ఏసీ కూడా చూసుకుందామండి ఒకసారి. ఏసీ చూసుకుందాం. ఒక్క నిమిషం అండి, బయట చాలా ఎండగా ఉంది, కొద్ది సెకండ్లు వెయిట్ చేయాలండి, కొద్ది సెకండ్లు వెయిట్ చేద్దామండి. ఓకే అండి, ఏసీ చిల్డ్ ఉందండి, ఎలాంటి ఇబ్బంది లేదు. చిల్డ్ అంటే చిల్డ్ ఉంది. ఇంజన్ చెక్ చేసుకుందాం అండి ఒకసారి. ఇది కొద్దిగా స్క్రూ లూజ్ ఉందండి, టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంజన్ బీటింగ్ చూడండి, సైలెంట్గా ఉంది. బ్యాటరీ కూడా గుడ్ కనెక్షన్ ఉంది. ఇంకో చూడండి, ఆప్రాన్ మనకి ఎలాంటి డిస్టర్బ్ కూడా లేదండి. ఆప్రాన్ కూడా చూడండి, ఎలాంటి డిస్టర్బ్ కూడా లేదు. మనకి ఎలాంటి ఆయిల్ స్మోక్ కూడా రావట్లేదు చూడండి. కొంత ఆయిల్ చేంజ్ చేసుకుంటే బాగుంటుందండి.
ఆయిల్ చేంజ్ తప్ప అంత మించి అయితే ఏం వర్క్ ఏం లేదు. సోపటి కూడా చూసుకోండి, బ్యానెట్ కూడా చూసుకోండి. చూసారు ఫ్రెండ్స్, మొత్తం వెహికల్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉందండి. డీజిల్ బండి ఇది. 6,50,000 ఓనర్ గారు అయితే చెప్తుండండి. ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఎవరైనా వస్తే ఫోన్ చేయండి, ఆఫీస్కి రండి, డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాం, ఎలాంటి ఇబ్బంది లేదు. ఫైనాన్స్ సౌకర్యం కూడా మన ఆఫీసులో ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.